మహబూబ్నగర్ జిల్లాలో భారీ సభ బీఆర్ఎస్ ఈ నెలాఖరులో లేదా జనవరిలో నిర్వహించే యోచన. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై పోరుబాట. ఈ నెల 19న పార్టీ భేటీలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్న కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత పార్టీ సమావేశానికి రానున్న పార్టీ అధినేత 19వ తారీఖు కాదనుకుంటా, 21వ తారీఖు పోస్ట్ పోన్ చేసిండు. తెలంగాణ భవన్లో 19వ తారీఖు జరగాల్సినటువంటి ఈ పార్టీ మీటింగ్లో కేసీఆర్ రావట్లేదు. ఆ రోజు పోస్ట్ పోన్ చేసింది. 21వ తారీఖు పోస్ట్ పోన్ చేసింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పోరుబాటుకు సిద్ధమవుతోంది. మరోవైపు నదుల అనుసంధానం పేరిట ఏపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమ ప్రాజెక్టులపైన ఉద్యమించాలని నిర్ణయించింది. అందులో భాగంగా పాలమూరు జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు సిద్ధమవుతోంది. పాలమూరు ఎత్తిపోతలపై అనుసరించాల్సిన ఉద్యమ కార్యాచరణపై ఈ నెల 19న కాదు 21 తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నారు. పాలమూరు ఎత్తిపోతలకు సంబంధించి ఈ నెల 11న ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ కీలక భేటీ నిర్వహించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు మరికొందరు ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొన్నట్లు సమాచారం. కొడంగల్ లిఫ్ట్పై బీఆర్ఎస్ వ్యతిరేకత. 90% పనులు పూర్తయిన పాలమూరి రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని చేపట్టడాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ద్వారా పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు జరిగే నష్టాన్ని వివరించేందుకు ఈ నెలాఖరులో లేదా జనవరిలో మహబూబ్ నగర్ జిల్లాలో 1 లేదా 2 చోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహించాలని భావిస్తోంది. కేసీఆర్ ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు నదీ జలాల అనుసంధానం పేరిట ఏపీ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులపైన ఉద్యమానికి కేసీఆర్ ఇప్పుడే రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం. 90% పనులు పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ఆల్రెడీ 90% పనులు పూర్తయినప్పుడు మళ్ళా కొత్తగా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు నిర్మిస్తున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్. ఆల్రెడీ 90% పనులు పూర్తయినటువంటి దీన్నే మళ్ళా ఇంకో 10% ఉన్న వర్క్ని కంప్లీట్ చేస్తే 100% అయిపోతుంది కదా. మళ్ళా కొత్తగా నిర్మించడం, మళ్ళా పెట్టుబడులు పెట్టడం, మళ్ళా డబ్బులు, అప్పులు, కొత్త ప్రాజెక్టులు ఇవన్నీ ఎందుకు? ఆల్రెడీ కేసీఆర్ నిర్మించినటువంటి ఈ ప్రాజెక్ట్నే కొంత అటు ఇటు చేసి పూర్తి చేస్తే అయిపోతుంది అనేది బీఆర్ఎస్ పార్టీ వర్షన్. మేము నిర్మించినటువంటి ప్రాజెక్టుని పక్కన పెట్టేసి మళ్ళా కొత్త ప్రాజెక్టులు ఏంది, దీంట్లో కమిషన్ల కోసమే ఈ ప్రాజెక్టులు నిర్మాణం చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ వర్షన్. ఏది ఇప్పుడు విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కూడా వాళ్ళు సేమ్ అదే మాట్లాడుతున్నారు. ఆల్రెడీ కేసీఆర్ పెట్టిన ఇవన్నీ ఉంచుకొని మళ్ళా కొత్తగా థర్మల్ ప్లాంట్లు పెట్టుడేంది, ఇవన్నీ మాట్లాడుతున్నారు వాళ్ళు. 90% పనులు పూర్తయింది కదా పాలమూరు రంగారెడ్డి, మళ్ళీ కొత్తగా ఎందుకు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది క్వశ్చన్ ఇక్కడ. మరి కేసీఆర్ బయటకు వస్తాడా అనేది క్వశ్చనే. ఎందుకంటే ఆయన 2 ఏళ్ళైంది, గత 2 ఏళ్ళ నుంచి ఆయన కొంత బయటకు రావట్లేదు. మొత్తం ఏమన్నా ఉంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఇవన్నీ కూడా పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి కేసీఆర్ బయటకు వస్తాడా? పాలమూరు ఈ మహబూబ్ నగర్ జిల్లాలో పెట్టేటటువంటి భారీ బహిరంగ సభ మరి కేసీఆర్ ఎంట్రీ కోసమే పెడుతున్నారా, లేకపోతే ఇక్కడ నుంచే పోరుబాట చేస్తామని చెప్పి ఒకవైపు పార్టీ చెప్తున్నప్పటికి కూడా మరి కేసీఆర్ వస్తే కొంత దీనికి ఏమంటారు, దానికి దీపానికి ఆద్యం పోసినట్టు, దీపానికి నూనె పోసినట్టు కొంత వెలిగే అవకాశం ఉంటుంది. ఆయన రాకుండా మీరు ఎన్ని సభలు పెట్టినా, ఎన్ని బహిరంగ సభలు పెట్టినా కూడా అది కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది పార్టీకి. ఎప్పుడైతే కేసీఆర్ బయటికి వచ్చి నేను ఉన్నా అని చెప్పి ప్రజలకు ఒక ధైర్యం ఇస్తాడో అప్పుడు కొంత బీఆర్ఎస్ పార్టీకి కొంత అనుకూల వాతావరణం ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి కేసీఆర్ బయటికి వస్తాడా అంటే నాకు తెలిసినంత వరకు ఆయన బయటికి వచ్చే అవకాశాలు లేవనే తెలుస్తుంది. ఇది ఊహాజనితమైన స్టోరీగానే మనం చూడవచ్చు. ఎందుకంటే క్వశ్చన్ మార్క్తో వేసిరి స్టోరీ. మహబూబ్ నగర్ జిల్లాలో భారీ సభ క్వశ్చన్ మార్కు. ఆయన ఎక్కడ కూడా పార్టీ అనౌన్స్ చేయలేదు. సభ పెడుతున్నాం మేము, దీనికి కేసీఆర్ వస్తున్నాడు ముఖ్య అతిథిగా, కేసీఆర్ నేతృత్వంలో ఇక్కడ నుంచి పోరుబాట చేస్తున్నాం మేము, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు దీన్ని మీరు పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీరు దీన్ని పనులు పూర్తి చేసి ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి రావట్లేదు. ఇదంతా కూడా ఊహాజనితమైనటువంటి స్టోరీ ఇది. మరి సభ పెడితే ఒకవేళ కేసీఆర్ వస్తాడా రాడా అనేదే పెద్ద క్వశ్చన్ మార్కు. ఆయన రాకపోతే మీరు సభ పెట్టినా కూడా వేస్టే. నన్ను అడిగితే కేసీఆర్ రాకపోతే సభ పెట్టినా వేస్టే.
వస్తున్నాడు. ఒకవేళ ఒక ప్రణాళికాబద్ధంగా ఈ సభ జరుగుతోంది. కేసీఆర్ ఆదేశాల మేరకే జరుగుతోంది. కేసీఆర్ ఇందులో మాట్లాడతాడు. ప్రజా సమస్యలపై ఆయన యుద్ధం చేస్తాడు అంటే అదొక లెక్క ఉంటుంది. చూడాలి ఏం జరుగుతుంది. ఎందుకంటే బాస్ బయటికి రావట్లేదు. బయటికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడతాడు, ఏం చేస్తాడు ఏందనేది అందరూ ఒక 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న మాట వాస్తవం. ఏం మాట్లాడతాడు అనేది చూడాలి మనం.